సమాసాలు 4 రకాలు: పూర్వపద ప్రాధాన్యత, ఉత్తరపద ప్రాధాన్యత, ఉభయపద ప్రాధాన్యత, అన్యపద ప్రాధాన్యత. ఉభయపద ప్రాధాన్యత కలిగిన సమాసం ద్వంద్వ సమాసం. రెండు పదాలకు సమాన ప్రాధాన్యత కలిగినటువంటి సమాసం ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం 4 రకాలు: సాధారణ ద్వంద్వం, ఇతరేతర ద్వంద్వం, బహుపద ద్వంద్వం, సమాహార ద్వంద్వం. సాధారణ ద్వంద్వం: రెండు పదాలు బహువచనంలో ఉన్నట్లయితే సాధారణ ద్వంద్వం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. ఇతరేతర ద్వంద్వం అనగా మూడు పదాలు ఉంటాయి. మూడు పదాలు బహువచనం. ఒక పదం క్రియాపదంగా ఉంటుంది. ఉదాహరణకు సచిన్, ధోని ఆటగాళ్ళు. సచిన్ ఆటగాడు, ధోని ఆటగాడు. కలిపి రాస్తే సచిన్, ధోని ఆటగాళ్ళు. బహుపద ద్వంద్వం. బహుపద అనగా మూడు పదాలు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నట్లయితే బహుపద ద్వంద్వం. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రాముడును, లక్ష్మణుడును, భరతుడును, శత్రుఘ్నుడును. ఇలా మూడు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నాయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. సమాహార ద్వంద్వం. రెండు పదాలు ఏకవచనం రూపంలో ఉన్నట్లయితే సమాహార ద్వంద్వం అంటారు. కష్ట సుఖము. కష్టమును సుఖమును.